హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మమ్స్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో తాలింపు అన్నం ఎలా చేయాలో చూద్దాము. అన్నం మిగిలిపోయినా లేకపోతే లంచ్ బాక్స్లోకైనా ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. పోపు దినుసులు వేసుకున్న తర్వాత పల్లీలు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని ఇవన్నీ అయితే ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే పసుపు అలాగే ఉప్పును కూడా వేసుకుందాం. ఉప్పు అనేది ఎవరి టేస్ట్ని బట్టి వారు వేసుకుందామండి. ఆ తర్వాత వీటిని అయితే బాగా మిక్స్ చేసుకొని ఇది కొద్దిసేపు మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయిన తర్వాత కారాన్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఆ తర్వాత రైస్ని అయితే వేసుకుందామండి. ఇవన్నీ ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ ఇది బాగా మగ్గిన తర్వాత అయితే మనం మూత ఓపెన్ చేసి దీంట్లోకైతే గరం మసాలా కూడా వేసి ఇవన్నీ ఒకసారి అయితే మనం మిక్స్ చేసుకొని మూత పెట్టేద్దాం. అంతే, ఎంతో టేస్టీ అయిన తాలింపు అన్నం రెడీ.